తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 15న నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఆశా వర్కర్ల బస్సు యాత్ర పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నెల 31 వరకు హైదరాబాద్ చేరుకొని పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. నెలకు 18,000 రూపాయల వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. లేదంటే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలో ప్రారంభమైంది. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఈ బస్సు జాత చేరుకుంది. ఈ బస్సు జాత సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ గారికి పూలమాల మేము వేయడం జరిగింది, జాతా బృందం. అట్లాగే ఈ జాత అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల డిసెంబర్ 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ముగింపు సభ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 30,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. 20 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమోషన్స్, ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షను, ఇలాంటివి అన్ని డిమాండ్స్ కూడా ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అనేక సార్లు మేము విజ్ఞప్తులు చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం, చర్చలు జరిగినాయి. కానీ అవి అమలు కావట్లేదు, జీవోలు ఇవ్వట్లేదు. ఈ